1,000 plus faculty, 600 plus PhD, industry-driven skilling. KL, deemed to be university. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల హడావుడి ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే జిల్లాలో అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించి ప్రచార కార్యక్రమాన్ని ముమ్మరం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే సత్యవేడు నియోజకవర్గానికి సంబంధించినటువంటి టీడీపీ అభ్యర్థి ఆదిమూలం గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సార్, ఇవాళ సత్యవేడు నియోజకవర్గంలో మొన్నటి వరకు మీరు వైసీపీలో ఉన్నారు, ఇవాళ టీడీపీకి వచ్చారు. టీడీపీ అభ్యర్థిగా ప్రజలు ఏ విధంగా మీకు స్వాగతిస్తున్నారు మిమ్మల్ని? ఆర్టీ ప్రతినిధి బృందానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ చాలా సంతోషం. ఈరోజు రాష్ట్ర పరిస్థితి మీకు అందరికీ తెలుసు. గౌరవ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు నా పైన అభిమానంతో గౌరవంతో వైఎస్ఆర్సీపీలో పార్లమెంట్ స్థానం ఇచ్చినప్పటికీ కూడా కాదని నేను వచ్చాను. నా ప్రజల సంక్షేమం కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యాలు నిలిచిపోయింది. ఇవన్నీ కూడా పూర్తి చేయాలంటే మళ్ళీ నేను శాసనం అవుతేనే చేయగలుగుతానని విశ్వాసంతో నేను ముఖ్యమంత్రి గారిని అడిగినప్పుడు కొన్ని సందర్భాల్లో వారు నన్ను పార్లమెంట్ స్థానం ఎన్నికైనప్పుడు నేను వద్దని వచ్చాను. ఆయన తర్వాత గౌరవ చంద్రబాబు నాయుడు గారు జనవరి 29వ తేదీ రాజమండ్రి సభలో అన్నాడు, ఒక నీతివంతుడు, నిజాయితీపరుడు, సత్యవేడు ఎమ్మెల్యే, శాసనసభ్యుడు ఆదిమూలం దళితుడు, అతను నేనేం తప్పు చేశాను, నాకెందుకు మీ శాసనసభ్యుడు ఇవ్వలేదని చెప్పి నిలదీసిన దానికి సాక్షాత్తు పెద్దిరెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ నాకు ఎమ్మెల్యే టికెట్ నిర్వహించడం వల్ల వారు ఆ మాట అన్న తర్వాత, నీతివంతుడు నిజం అన్న తర్వాత నేను పార్టీకి రాజీనామా చేయకపోయినా, పార్టీ చేరకపోయినా, నా పైన ఒక శాసనసభ్యుడికి ఒక దళితులు జరిగిన అన్యాయాన్ని గుర్తించి ఆ సభలో అన్న తర్వాత అక్కడ కానీ గుంటూరులో కానీ గంగాధరంలో కానీ నా పైన ఇచ్చిన అభిమానానికి వారి మీ ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే లోకేష్ బాబు గారికి కూడా. సార్, ఇవాళ మీరు ఒక నీతి నిజాయితీకి కట్టుబడి నిబద్ధతతో పనిచేస్తున్న క్రమంలో మీ మీద ఎందుకు అవినీతి ఆరోపణలు చేశారండి? మీకు అందరికీ తెలుసు, ఇది రాష్ట్రం ఎంత కూడా నేను చెప్పాను. నేను 20వ తేదీ ప్రెస్ మీట్లో కానీ తర్వాత పరిణామాలను కూడా నా నియోజకవర్గంలో పార్ట్ ఆఫ్ తమిళనాడు బార్డర్ మాది. తమిళనాడు లాస్ట్ సత్యవేడు 1 కిలోమీటర్ దూరం పోతేనే తమిళనాడు బార్డర్. ఇలా వస్తే ఊతుకోట. అక్కడ జరిగినటువంటి ఈ మైన్ సంబంధించినటువంటి ఇసుక కానీ, గ్రావులు కానీ, మట్టి కానీ, మెటల్ కానీ ఇవన్నీ కూడా మెడ్రాస్కి వెళ్ళిపోతున్నది. దీన్ని అరకట్టాలని చెప్పినప్పుడు కొన్ని సందర్భాల్లో మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారికి చెప్పడం, అది వివిధ కోణాలు పోవడం మీకు అందరికీ తెలిసిన విషయం. దీన్ని అరకట్టాలనే ప్రయత్నం, ఇది ప్రజలు అసహించుకుంటున్నారు. ఇసుక మాపైనటువంటిది, మట్టి మాపైనటువంటిది, గ్రావులు, అది అందరికీ సత్యవేడు ప్రజలందరికీ తెలుసు. ఇవన్నీ కూడా రూపుమాపు చేయాలని ఒక కాన్సెప్ట్ నాకు. ప్రజలు బాగుండాలా, సంక్షేమం తీసుకోవాలా, దాన్ని అడిగిన దానికే మన పైన ఇలాంటి దుష్పదం చేశారు. నేను ఎక్కడ కానీ ఇప్పుడే కాదు, నేను ఉద్యమం నుంచి వచ్చిన వాడిని, సుదీర్ఘ 50 ఏళ్ళు రాజకీయం చేసిన వాడిని, కింద సైనించిన వాడిని, ప్రతినిత్యం ప్రజలతో ఉండేవాడిని, ప్రజా సంక్షేమంలో ప్రజలతో ఉండేవాడిని, నిరంతరం ప్రజలతో ఉంటా. నా ప్రజల కోసం ప్రజల సేవ చేయాలా, ఈ బడుగు బలిహీన వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు, దిక్కులేని బిడ్డలకు ఉంటారు, ఆపద ఆదుకోవాలా అనేటువంటి కాన్సెప్ట్ ఉండేవాడిని. నేను ఎక్కడ కాంట్రాక్ట్ పని చేసిన వాడిని కాదు, లేదు మట్టి కానీ, మాపి కానీ, ఇంకా ల్యాండ్ కానీ ఎక్కడ కూడా నేను తోసుకోవాలా, దాచుకోవాలనే ఉద్దేశం నాకు జీవితం లేదు. అంటే నిన్నటికి నిన్న మినిస్టర్ గారు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు కూడా సత్యవేడు నియోజకవర్గంలో ప్రచారానికి వెళ్ళి మేము వద్దని తీసేసిన చెల్లని సీటుకి ఇవాళ టీడీపీ తీసుకున్నారు, అలాంటి వ్యక్తికి మీరు ఆదరించకండి అనేసి ప్రచారం, దాన్ని ఎలా భావించాలి? ప్రజలు ఓటేసేది, ప్రజలు సన్నిహితులు అయినారు, యువకులు చాలా అద్భుతంగా ఉన్నారు, విద్యార్థులు బ్రహ్మాండంగా ఉన్నారు. నేను పోతుంటే వాలంటీర్గా వస్తున్నారు. ఈరోజు 14 సంవత్సరాల పార్టీని మోసాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నేను తిరిగినట్లు ఏ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే తిరిగినట్టు ప్రతి గడప పోయినవాడిని, తాండా ఎస్ఎస్టీ గ్రామాలు పోయినా, అడవిలో ఉన్న పోయేవాడిని, చెరువులు ఉన్న పోయినాడు. ఎందుకు పోయినండి? వాళ్ళ సంక్షేమ పథకం అందింది లేదా, చేయిత అందింది లేదా, పెన్షన్ అందింది లేదా, ఆసరా అందింది లేదా అన్నటువంటి దృష్టితో పోయాను. ఆ రోజు 14 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రతి గ్రామంలో జెండా నాటినవాడిని నేను. అలాంటి వారిని నాకు ద్రోహం చేశారు. ఈరోజు వారు తరిమిన ఇక్కడ నాకు ఆహ్వానించి తెలుగుదేశంలో సీట్ ఇచ్చారు మహనీయుడు చంద్రబాబు నాయుడు గారు. అందుకోసమే నేను గెలవాలని పట్టుతున్నాను.
ప్రజలందరూ కూడా ఈరోజు సత్యనిలో ఆలోచిస్తున్నారు. ఒక మంచి ఎమ్మెల్యే, నీతివంతు, నిజాయిపరుడు, అతనికి వేయాలా అనేటువంటి కాన్సెప్ట్ వాళ్ళ వస్తున్నది, మనం చెప్పడం కాదు. నేను మంచి చేసి ఉంటే నా ప్రజలు ఆశ్రయిస్తారు. అందులో టోటల్గా ఎస్సీ ప్రాంతం, అది ఎస్సీలో ఉన్న ప్రాంతం. మేము మీ ద్వారా మనం చేస్తున్నాను, మేల్కోమని చెప్తున్నాం దళిత జాతిని అంతా కూడా. ఎమ్మెల్యే పదవి కోసం కాదు, ఒక దళితులకి నిజాయితీపరుడికి మమ్మల్ని అంతా కూడా ఈ సామాజిక వర్గం కోసి నిద్రని ముంచేశారు. మేల్కొండి, నిద్రస్తున్నాం. మనం స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయినా కూడా మనం ఇంకా కూడా దరిదాపుల రాజకీయ కోణాల్లో మనల్ని అనగదొక్కుతున్నారు, రిజర్వ్ స్థానాల్లో అనగదొక్కుతున్నారు. వాళ్ళు పెత్తన్నారు, వాళ్ళ చేతులు పెట్టుకొని వాళ్ళకి ఇచ్చిన పదవి ఇచ్చా, వాళ్ళు చెప్పిన వాళ్ళకే కాంట్రాక్ట్ ఇచ్చాం, వాళ్ళు చెప్పిన వాళ్ళకే గుడి చైర్మన్ ఇచ్చాం, డైరెక్ట్గా ఇచ్చాం, వాళ్ళు చెప్పిన వాళ్ళకి చైర్మన్ చేశాం. మనం ఎక్కడ కూడా మిస్ చేయలేదు. అలాంటి సందర్భం చేసినప్పుడు కూడా మనల్ని ఇలాంటి దురాక్రమణ చేశారంటుండ ఆన్సెప్ట్తో పోయింది తప్ప పదవి కోసమో ఆస్తి కోసమో సంపాదన కోసం పోలే. నా ప్రజలు, బలహీన వర్గ ప్రజలంతా కూడా ఇబ్బందులు ఉన్నారు, వాళ్ళు కాపాడాలా, దిక్కులేని బిడ్డలు వాళ్ళు ఆదరించాలా అని పోయాం. ఒక శాసనసభ్యుడు ఎన్నికైతే న్యాయం చేస్తాను. మరి ముఖ్యం మీ ద్వారా చేస్తున్నాను. నా నియోజకవర్గంలో ఎక్కడ కానీ కొంతమంది చాలా చూస్తున్నారు. ఈ 5 ఏళ్ల కాలం ఎస్సీ కేసు కానీ, కిడ్నాప్ కేసు కానీ, రేపు ఎక్కడ పెట్టిన వాళ్ళు కాదు, ప్రశాంత వాతావరణంలో. ఇది రిజర్వ్ కాన్ఫరెన్స్, ఈ రిజర్వ్డ్ కాన్ఫరెన్స్లో ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు, ప్రశాంత వాతావరణంలో అని చెప్పిన వాడిని మీరు వెరిఫై చేయండి, పోలీస్ స్టేషన్ పోనండి. ఎమ్మెల్యే అయిన తర్వాత ఎక్కడైనా కేసు పెట్టారా అంటే ప్రతిపక్ష వాళ్ళపైన కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, ఆ తెలుగుదేశం అయినా, బీజేపీ అయినా, కమ్యూనిస్ట్ అయినా, ఏ పార్టీ అయినా కూడా నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఆదరించాను తప్ప, సహాయం చేసిన తప్ప ఎవరిని కూడా నోటిఫికేషన్. గౌరవ సర్పంచ్ ఎంపీపీలు వచ్చినా కూడా అయ్యే గ్రామాలు మంచి పేరు తెచ్చుకోండి, గ్రామాలు రచ్చిపెట్టవద్దని చెప్పినటువంటి అలాంటి వారికి ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గడపను తిరగమన్నారు, తిరిగాను. మరి ఏమైందండి? గడప అనేటువంటిది 700 గ్రామాలండి, 7 మండలాల్లో, 180 పంచాయతీల్లో, 90 మంది ఎంపీటీసీలు ఉన్నారు, 7 మంది ఎంపీలు చేశాను, 7 మంది జడ్పీలు చేశాను, 110 మంది ఆశా వర్కర్లు, అంగన్వాడీలకు ఇచ్చాను, 20 మంది ఆశా వర్కర్లకు ఇచ్చాను, షిఫ్టర్లు 20 మందికి ఇచ్చాను, వాలంటీర్లు పెట్టాను. ఇంత గొప్ప పని చేసిన వాడిని. నాలాంటి వారికి ధర్మం ఉందా మీ దగ్గర, న్యాయం ఉందా అడిగాను. దానికే వీళ్ళ దుష్ప్రచారం చేశారు. అది మరి ముఖ్యంగా ఇంకా ఎవరు కూడా అది నోటిఫికేషన్ కోడ్ వచ్చింది. నోటిఫికేషన్ ఈ నెల 18 రాబోతుంది. ఈ నెల ఇంకా దరిదాపుల 14 రోజులు ఉంది, అంటే 12 రోజులు ఉంది నోటిఫికేషన్. అంతకుముందుగానే సత్యం స్టార్ట్ చేశారు ఎన్నికలు. అది ఎక్కడ చూసామండి? నేను అడిగింది ధర్మం అడిగాను. నేను ఒక శాసనసభ్యుడు, గురుమూర్తి ఒక శాసనసభ్యుడు, ఇప్పుడు ఒక అబ్బాయి, ఒకే పార్టీలో ముగ్గురిని ఎక్కడ పెడతారా? మీ అయ్యాములో మీరు ఆర్టీ ప్రతినిధిగా ఉన్నారు. నేను జనరల్గా చెప్తాను, భారతదేశంలో కానీ ఆంధ్ర రాష్ట్రం ఎన్నికలు ఆంధ్ర రాష్ట్రం వస్తుంది, ఇక్కడ ఎంపీ ఎమ్మెల్యే వస్తున్నది. ఇలాంటి సంభవం సత్యవేళ్ళు మాత్రమే ఈ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ జరిగిందా ఒక్కసారి పరిశీలించండి. 25-26 జనవరి 25-26-27కు నేను ఒక శాసనసభ్యుడిగా ఉండా, గురుమూర్తి ఒక శాసనసభ్యుడు ముఖ్యమంత్రి పడిన క్యాండిడేట్ ప్రచారం చేశారు. 30 క్యాండిడేట్ వచ్చేసాడు. అంటే దళితులకి వీళ్ళ నియోజకవర్గంలో ఎక్కడైనా మార్పు చేశారా? నేను చేసిన తప్పు ఏమిటో చెప్పండి, మీరు మార్పు చేసుకోండి. ధర్మంగా న్యాయంగా పరిపాలించాను. ఏదైతే ముఖ్యమంత్రి చెప్పారో అవన్నీ పథకాలన్నీ కూడా బటన్ నొక్కి నేను మీటింగ్ పెట్టాను, గడపడ తిరగమని తిరిగాను. మాలాంటి వాళ్ళు గొంతులు కోస్తే సమాజం మేల్కోవాలని మీ ద్వారా తెలియజేయమరుస్తుంది. సరే, ఇవాళ చివరికి అంటే టీడీపీ మొన్నటి టికెట్ ఆశించారు, ఇవాళ కొద్దిగా అసంతృప్తిగా ఉన్నారు. వాళ్ళని ఎలా కలుపుకొని పోతారు? మీరు ఏ విధంగా క్యాడర్కి భరోసా ఇస్తారు? నేను ఒక సామాన్య కార్యకర్తను వచ్చిన వాడిని. ప్రతి ఒక్కరిని కలుపుకునే ఉద్దేశం ఉంటుంది. ఎందుకంటే ఆడ ఏమవుత వరకు కానీ, జేడీఆర్ కానీ, ఇంకా కొంతమంది రకరకాలు ఉంటారు. ఇది ప్రజాస్వామ్యం, ఎవరిని ఎక్కడ వదులుకునే ప్రసక్తి లేదు. కాకపోతే వాళ్ళ బాధలు ఉంటుంది. అందుకే నేను అందరిని కలుపుకోవడానికి నాకు 15 రోజులు అయినా కూడా అనౌన్స్ చేసి ప్రతి మండల నాయకుల ఇంటికి నేను నా 50 ఏళ్ళు నా రాజకీయ చరిత్ర. ఈరోజు జిల్లాలో సీనియర్ నేను. నాలాగా సర్పంచ్గా ఎంపీ చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఎమ్మెల్యేలు ఏదో వచ్చారు, నిలిచిపోయారు. అయినా నేను ఎందుకు పోతున్నానండి? గౌరవ చంద్రబాబు నాయుడు గారు నన్ను అనౌన్స్ చేసిన తర్వాత డైరెక్ట్గా అనౌన్స్ చేశారు,
మార్చి 14వ తేదీ ఆ రోజు ఈ రోజు వరకు నిద్రపోకుండా తిరుగుతున్నాను. అంటే ఒక తాటి పని పోవడానికి, దాంతో సంబంధించి బీజేపీ, దానికి సంబంధించి ఉమ్మడి జనసేన ముగ్గురు కూడా కలిసి నడవడానికి ఈ ప్రయత్నం చేస్తున్నాం. మన లక్ష్యం ఏంటంటే విజయం సాధించాలి. నారా చంద్రబాబు నాయుడు గారు ఏ ఉద్దేశం అయితే మనకు ప్రేమించి అభిమానించి టికెట్ ఇచ్చారో 14 సంవత్సరాలు వాడుకునే వాళ్ళు ఏమో నాకు ఎమ్మెల్యే టికెట్ ఇలా. కానీ ఇక్కడ కొత్తగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వారు ప్రకటించిన తర్వాత పార్టీలో ఉన్నటువంటి కొన్ని ఇబ్బందులు ఉంటుంది, కష్టాలు ఉంటుంది. ఎందుకంటే 5 ఏళ్ళు మనం అధికారులు ఉన్నాం, వారు అధికారం లేదు. ఈ గ్రామ స్థాయిలో సర్పంచ్ ఎంపీ ఎన్నికలు జరిగాయి, కొన్ని గ్రామాల రచ్చ ఉంటుంది. నేను ఎక్కడో ఎస్ఐలకి రాజభవన్ తప్ప కేసు పట్టు చెప్పడం లేదు. అయినా లోకల్ బాడీలో కొంచెం ఇబ్బంది వచ్చి ఉంటుంది. వీరంతా మా కాన్స్టిట్యున్సీలు ఏమంటే ఈ వైఎస్ఆర్సీపీ నాయకులంతా కూడా రామచంద్ర దగ్గర పోతారు. నేను శాసనసభ్యుడు ఉన్నప్పుడు కూడా ఇమ్మీడియట్గా మన ఏదైనా చెప్పి వాళ్ళు పోతారు, ఆ నుంచి ఫోన్ చేస్తారు అధికారులకి. ఇలాంటి సంభవాల్లో కొన్ని జరిగి ఉంటుంది. నా వల్ల మాత్రం ఎవరికి కూడా హాని లేదు, ఎవరికి మోసం చేయను, కుట్ర చేయను, కేసు పెట్టే అలవాటు నా వంశం లేదు. నా క్యారెక్టర్ అటువంటిది. కాకపోతే దుష్పని చేస్తున్నారు, కానీ వాళ్ళు చేస్తున్నారు. అంటే ఇదే సాక్షాత్తు పెద్దిరెడ్డి గారు ఓడించాలా, అతన్ని నేనేమి క్యాండిడేట్ అనుకొని, నేనే సత్యవేడు అనుకొని నా బొమ్మ చూసి ఏంటి అంటున్నాడు. ఇదేంటి చరిత్రండి ఇది? నేను పొంగనూరులో వచ్చి నేను అభ్యర్థిడా నా బొమ్మ చూసి ఏంటి ఒప్పుకుంటావబ్బా? ఇదేం చరిత్ర అండి? సత్యవేడు ఉండదు, పొంగనూరు ఉండదు, నీ తిరుగుతులు ఉండవు. అంటే రిజర్వ్ కాన్స్టిట్యూన్స్ అంటే ఇంకా కూడా అనదుకే దూరంలో ఉన్నారు. ఈ మాదిగ ఎరుకల యానాది కాన్స్టిట్యూన్స్ అంటే స్వతంత్రం వచ్చినప్పటికి కూడా, వాళ్ళు ఎమ్మెల్యే అయినప్పటికి కూడా వాళ్ళు చెప్పు చేతులు జరిగింది. నేను చెప్తున్నాను కదా, మరువు కాదు, అతని ఎదురుగా చెప్తా. సార్ మీ ఎదురుగానే మీరు చెప్పిన వాళ్ళకి గుడి చానులు ఇచ్చాను సార్, మీరు చెప్పిన వాళ్ళకి పోలీసులు వేసుకున్నాను సార్, మీరు చెప్పిన వాళ్ళకే గ్రావులు ఇసుక తీసుకున్నారు సార్. నాది ఏముంది? ప్రతి మీటింగ్ అతను తీసుకుని ప్రారంభం చేశా, భూమి పూజ చేశా, నా శక్తివంచన లేకుండా ప్రేమించాను, గౌరవించాను. అయినా భగవంతుడు ఉండడు. నాలాంటి వారికి చేస్తే భగవంతుడు వాళ్ళు కోసే రోజులు కూడా వస్తుంది. నీతి నిజాయితీ గలవాడిని ఎక్కడైనా చెప్పగలుగుతాను. నేను ఎక్కడైనా భూ కబ్జా చేసుకున్నాను, ఒక ఎక్కడైనా కూడా భూమి ఒక సెంట్ వేసుకున్నా చెప్పండి. లేదు ఇసుక దోచుకున్నా నా కాంట్రాక్ట్లు ఉందా, లేదు గ్రావెల్ కాంట్రాక్ట్ ఉందా, మట్టి తోలుతున్నారు. మట్టి అండి, మట్టి తోలేదాన్ని నేను విజయసారి చెప్పాను, సాక్షి ముఖ్యమని చెప్పాను. ఏమిటండి మనం ఎక్కడ ఉన్నాము? మన మట్టి తమిళనాడు ఎందుకు తోలుతారు? ఇది చెక్ పోస్టులు ఎట్టు పెట్టాం, ఇతరు మన 4 చెక్ పోస్టులు పెట్టారండి. ఎందుకు పెడతారండి చెక్ పోస్టులు? చెక్ పోస్ట్ పెడితే ఒక రైతు తీసుకుని దాన్ని పడుతున్నారు. కానీ తమిళనాడు టిప్పర్లు తోలుతారు, దాన్ని ఎవరు పట్టేది? ఇది అడిగడం దానికి నా నేరం, ఒక్కడ డిఫరెన్స్ లేదు. వాళ్ళకి నాకు డిఫరెన్స్ కూడా లేవు. ముఖ్యమంత్రి పైన నాకు డిఫరెన్స్ లేవు. పార్లమెంట్ సాధించిన వద్దని వచ్చాను, నేను పోను సార్. నాకు ఎమ్మెల్యే ఇవ్వండి, నేను గెలిచి మీ దగ్గరికి వస్తాను, నేను నమ్ముకున్నాను, నాకు మీరే అని చెప్పా. 2019లో అలాగే చేశారు, ఇప్పుడు అలాగే చేశారు. భగవంతుడు ధర్మం గెలుస్తుంది, న్యాయం గెలుస్తుంది. ప్రజలందరూ కూడా ఈ గుండెలు పెట్టుకున్నారు. అన్నకి మోసం చేశారన్నటువంటిది ప్రజలందరికీ తెలుసు, నా నియోజక ప్రజలందరికీ తెలుసు. ఎవరికి నేను మోసం చేయలే, ప్రతి ఒక్కరికి పదవి ఇచ్చాను. ఎవరైనా చూడండి, సర్పంచ్లంతా చేరి సన్మానం చేశాను నేను పుత్తూరులో హరిపక్షాల్లో. ఎంపీటీసీ మెంబర్లకంతా చేరి నాగలపల్లి చేశాను, జడ్పీటీసీ ఎంపీలకంతా బిఎన్కలు చేశాను, వాళ్ళంటికంతా సన్మానం చేశాను. అంత నిశ్శబ్దంగా పెట్టుకున్న కాన్స్టిట్యూన్సీ అద్దలాగా పెట్టాను. లాంటి వాళ్ళు వారికి ద్రోహం చేస్తే ఇది ధర్మమేనా అని అడిగిన దానికే మాకు ఇలా చేశారు. భగవంతుడు చూసుకుంటాడు. ఇవాళ అంటే టీడీపీలో ఇప్పుడు మీరు చేరారు, టీడీపీలో ప్రచారం కార్యక్రమం కూడా స్టార్ట్ చేశారు, ప్రచారం చేస్తున్నారు. అయితే కొంతమంది ఈ మీ ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. అంటే కారణం ఏంటంటే తమకు సీటు తగిన గుర్తింపు రాలేదు అనే భావంతో కొంచెం దూరంగా ఉంటున్నారు. అలాంటి వారికి మీరు ఎలాంటి సమాధానం? తప్పకుండా నేను ఇప్పుడు చూశారు నా అధికారం ఉన్నప్పుడు ఎవరైతే నాకు సహకరించి సాయం చేయాలి వాళ్ళందరికీ పదవులు ఇచ్చాను. అలాగే రేపు ప్రభుత్వం వస్తుంది, నేను శాసన మీ ఆశీస్సు మీ దీవులు అయిన తర్వాత మీకందరూ కూడా న్యాయం చేస్తాను. నేను ఎవరికి నేను వదులుకోను. ఓటు వేసిన వాళ్ళకి, సహకరించిన వాళ్ళకి, సహాయం చేసిన వాళ్ళకు, నన్ను ఆదరించిన వాళ్ళకి ఏ కుటుంబం వదులుకోను. తప్పకుండా వాళ్ళకి ధర్మంగా న్యాయం కలిగిస్తాను. ఒకవేళ చిన్న చిన్న కేసులు ఎక్కడ పెట్టుంటే అవన్నీ కూడా మాఫీ చేపిస్తాను. తప్పకుండా వాళ్ళకి న్యాయం చేస్తాను. మీ ద్వారా తనకి మనం చేసుకుంటాను. రాజకీయంగా
ప్రజల మన్నలను పొందుతూ రానున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కృషి చేస్తూ విజయం కైవసం చేసుకుంటాము. అలాగే తనను ఆదరించి అభిమానించిన వారికి అండదండలుగా ఉంటూ వెన్నుదన్నుగా నిలుస్తానని చెప్పి సత్యవేడు టీడీపీ అభ్యర్థి ఆదిమూలం గారు పేర్కొంటున్నారు. వీడియో జర్నలిస్ట్ మణితో రవి, RTV, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.